హలో. లిఫ్ట్ చేసిన తర్వాత హలో అండి కొంచెం. హలో కుమార్ సార్ రాజమండ్రి. మాట్లాడండి. మాట్లాడండి. ఒక విషయం గురించి అడుగుదాం సార్. అడగండి. ఇది బయోలాజికల్ ఫ్యాక్టర్ అంటారు, సైకలాజికల్ ఫ్యాక్టర్ అంటారు, మామూలుగా మళ్ళీ ఇంకా చెప్తుంటారు కదా సార్, ఆ ఫ్యాక్టర్స్ ఉంటాయని. అవును, అవును. అది ఒకసారి మూడేమో చెప్తుంటారు కదా సార్, అది దాని గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారండి సార్. మీరు సైకాలజీ చదివినట్టున్నారు కదా? ఏం సార్? మీరు సైకాలజీ చేసినట్టున్నారు కదా? తెలియదు సార్. ఓకే, ఓకే, రైట్. సో ఇట్లా నన్ను ఎక్స్ప్లెనేషన్ అడగడం కానీ క్వశ్చన్ అడగడం బెస్ట్. ఎనీహౌ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బయలాజికల్ ఫ్యాక్టర్స్ అంటే శరీరానికి సంబంధించిన అంశాలు మన ఆలోచనని కానీ లేదంటే ప్రవర్తనని కానీ ప్రభావితం చేస్తుంటే వాటిని బయలాజికల్ ఫ్యాక్టర్స్ అంటారు. ఉదాహరణకి ఇందాక నేను తల గోక్కున్నాను, అనేక కారణాలతో గోక్కోవచ్చు. ఇది బయలాజికల్ ఫ్యాక్టర్స్ ఉండొచ్చు. తల మీద తలలో నాకేదైనా దురద పుట్టి పేలు ఉండి లేకపోతే ఇంకోటి గోక్కోవటాన్ని బయలాజికల్ ఫ్యాక్టర్స్ అంటారు. అలా కాకుండా సైకలాజికల్ ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి. అవేంటి అనంటే ఏదో ఆలోచిస్తూ ఆలోచన రాకపోతే రకరకాల గెస్టర్స్ చేస్తూ ఉంటారు. కొంతమంది తల పట్టుకుంటారు, కొంతమంది ఇట్లా పెట్టుకుంటారు, ఇట్లా పెట్టుకొని చూస్తూ ఉంటారు, లేదా పెన్ పెట్టుకుని పైన చూస్తూ ఉంటారు, ఇలా పట్టుకుంటూ ఉంటారు, అలాగే తల గోక్కుంటూ ఉంటారు. అయ్యో నాకు రాలేదే అని ఇట్లా గోక్కుంటూ ఉంటారు. ఇది సైకలాజికల్ ఫ్యాక్టర్. అంటే ఇది పెరిగిన వాతావరణంలో జరిగినటువంటి ప్రోగ్రామింగ్. అలా కాకుండా కాగ్నిటివ్ ఫ్యాక్టర్ నాలెడ్జ్తోని మిమ్మల్ని ఏదో కన్ఫ్యూజ్ చేయడానికి కూడా నేను కావాలని గోక్కోవచ్చు. అక్కడ ఏం లేదు, దురద లేదు, నాకు అలవాటు లేదు, కావాలని కూడా గోక్కోవచ్చు. దాన్ని కాగ్నిటివ్ ఫ్యాక్టర్. కాగ్నిటివ్ ఫ్యాక్టర్ అంటే ఇంటెన్షనల్లీ నేర్చుకున్నటువంటి నాలెడ్జ్. స్కూల్కి వెళ్ళి టీచర్స్, గురూజీలు, స్వామీజీలు చెప్పేటువంటివి నాలెడ్జ్ని కాగ్నిటివ్ ఫ్యాక్టర్ అంటారు. ఇందాక సైకలాజికల్ ఫ్యాక్టర్ కూడా బయట నుంచే నేర్చుకున్నాం. కాకపోతే అవి ఇన్సిడెంటల్లీ జరిగింది, అది సిలబస్లో పార్ట్ కాదు. యాదృచ్ఛికంగా జరిగిన సంఘటనల వలన మనకి ప్రోగ్రామ్ అయినట్లయితే ఇప్పుడు ఈ సైకలాజికల్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సైకలాజికల్ ఫ్యాక్టర్స్లోనే ఉంటాయి. ఇప్పుడు అమ్మాయిని అలా రేప్ చేశారు అనేది యాదృచ్ఛికంగా ఆ న్యూస్ తెలిసింది మనకేమి అది చదువుకోవాలని వెళ్ళి స్కూల్లో ఆ చాప్టర్ చూజ్ చేసుకోలే కదా. యాదృచ్ఛికంగా జరిగిన దానివల్ల పాజిటివ్, నెగటివ్, వాట్ ఎవర్ ఇట్ మేబీ మనలో జరిగినటువంటి ప్రోగ్రామింగ్ని సైకలాజికల్ ఫ్యాక్టర్స్ అంటారు. బయలాజికల్ ఫ్యాక్టర్ కంటే శరీరానికి సంబంధించి, ఇది నేచర్ నుంచి వస్తుంది. ఇలా 3 ఫ్యాక్టర్లు ఉన్నాయి. అయితే అన్ని ఫ్యాక్టర్ల కంటే బయలాజికల్ బలంగా ఉంటుంది, బికాజ్ బాడీ బిలాంగ్స్ టు నేచర్ కాబట్టి. రెండవ లెవెల్లో బలంగా సైకలాజికల్ ఉంటాయి. అన్నిటికంటే బలహీనమైనది నాలెడ్జ్. కాగ్నిటివ్ ఫ్యాక్టర్ చాలా బలహీనంగా ఉంటుంది. అన్నీ తెలుసు, భయపడకూడదని తెలుసు, కానీ భయం వేస్తుంది. ఎవరన్నా చనిపోతే ఆ అమ్మాయి ఏడుస్తుంటే, ఎందుకమ్మా ఏడుస్తావు, ఏడిస్తే చనిపోయిన వాళ్ళు తిరిగి వస్తారా అంటారు. తెలియదా అమ్మాయికి? తెలుసు, కానీ ఏడుపు వస్తుంది. ఈ అబ్బాయికి భయపడొద్దని తెలుసు, భయం వేస్తుంది. ఆ అమ్మాయి కోపం తెచ్చుకోవద్దని తెలుసు, కోపం వస్తుంది. ఇవన్నీ సైకలాజికల్ ఫ్యాక్టర్. వీటిని నాలెడ్జ్తో మనం కంట్రోల్ చేయలేము. చాలామంది అంటారు, నీకు తెలియదా, అంతా నీలో ఉంది, అది ఇది అంటారు. అదంతా దట్ ఈస్ నాలెడ్జ్. నాలెడ్జ్తోని సైకలాజికల్ ఫ్యాక్టర్స్ కానీ, నాలెడ్జ్తో వేరే వాళ్ళ నాలెడ్జ్ పోటీ పడవచ్చు, మార్కులు తెచ్చుకోవచ్చు, టాపర్ అవ్వచ్చు, జాబ్ సంపాదించవచ్చు, బిజినెస్ చేయొచ్చు, డబ్బులు సంపాదించవచ్చు. బట్ నాలెడ్జ్తోని సైకలాజికల్ ఆర్ బయలాజికల్ ఫ్యాక్టర్స్ని మార్చలేము. నాలెడ్జ్ కెనాట్ చేంజ్ ద యాటిట్యూడ్. ఇంకా చెప్పాలంటే స్ట్రెంగ్తెన్ చేస్తుంది. ఎందుకని అంటే నాలెడ్జ్ మనం ముందు డిసైడ్ అయ్యి చదివేది, నేర్చుకునేది. ఆ ముందు డిసైడ్ అయ్యేది సైకలాజికల్ ఫ్యాక్టర్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. హిందువులకు భగవద్గీత ఇస్తే నాలెడ్జ్ అని కన్సిడర్ చేసి చదువుతారు, ఖురాన్ ఇస్తే కన్సిడర్ చేయరు. ముస్లిమ్స్ ఖురాన్ని నాలెడ్జ్ అని కన్సిడర్ చేసి చదువుతారు, భగవద్గీతని పక్కన పెట్టేస్తారు. ముందే మనం డిసైడ్ అయిపోతాము. అది మతం అనేది కల్చరల్లీ మనకి ఏర్పడింది కాబట్టి నాలెడ్జ్ అనేది అంటే మన సైకలాజికల్ ఫ్యాక్టర్స్కి విరుద్ధంగా వస్తే నాలెడ్జ్ పని చేయదు, దాని పవర్ 0 అని చెప్తూ ఉంటాను. అదే పని చేస్తే చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనాలు ఇన్ని ప్రపంచం మారిపోయి ఉండేది, భగవద్గీత చదివి మారిపోయి ఉండేది, బైబిల్ చదివి మారిపోయి ఉండేది. అన్నీ మంచిగా చెప్తున్నాయి. మరెందుకు ఈ ప్రపంచం ఇలా ఉంది అని అంటే నాలెడ్జ్తోని వీటిని హ్యాండిల్ చేయలేము కాబట్టి. ఇంతవరకు బ్రీఫ్గా కుమార్ గారు, రైట్? ఓకే సార్. రైట్. థ్యాంక్ యూ.